ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం ముందు వాక్యభాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనము. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తరువాతి వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమైనను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. లేవియకాండం 26వ అధ్యాయం 12వ వచనం, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారు మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని వ్రాయేదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనని తాను దేశించేవాడు ప్రతి వాడిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడని నువ్వు తెలుసుకొనవలెను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనము, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం, చెవి ఎగ్గి నా యొద్దకు రండి, మీరు విని యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునికి చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవదేశం ఇచ్చిన దాన్ని బట్టి ప్రాముఖ్యతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే మా మధ్య నిబంధన చేసి ఉన్నారు తండ్రి. నాయన మీ ఆజ్ఞలను విని ఎన్నో అనుసరించి నడుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.